తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాలో వలస నేతలకే ప్రాధాన్యం ఇచ్చింది అధిష్టానం. రెండో జాబితాలో 5 అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అందులో బీఆర్ఎస్ నుంచి వచ్చిన 3కి ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ మిగతా స్థానాలపై కసరత్తు చేస్తోంది. లోక్సభ ఎన్నికల కోసం ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో తెలంగాణలోని 5 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేర్లను ఖరారు చేసింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పలువురు నేతలకు టికెట్ల విషయంలో నిరాశ మిగిలింది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ టికెట్ ఆశించగా అక్కడ దానం నాగేందర్ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక వీరికంటే ముందుగానే కారు దిగి హస్తంగూటికి చేరిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు కూడా చుక్కెదురైంది. అక్కడ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి అవకాశం ఇచ్చారు.